ఒకప్పుడు ఓ చిన్న గ్రామంలో ఉన్న పురాతన అమ్మవారి ఆలయం గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. అమ్మవారి ఆగ్రహానికి సాక్ష్యమైన సంఘటన అది అమావాస్య రాత్రి. గ్రామ ప్రజలు ఆలయం దగ్గరికి వెళ్లటానికి కూడా భయపడ్డారు. ఈ సమయానికి అమ్మవారి ఆలయంలో నిలబడటం సురక్షితం కాదు అని పెద్దలు హెచ్చరించేవారు. కాని రవి అనే యువకుడు ఈ మాటలను ఎగతాళి చేశాడు. ఇది భక్తుల నమ్మకం మాత్రమే, దేవతలు మనల్ని ఏమి చేయలేరు. ఆ రాత్రి అతను ఒంటరిగా ఆలయంలోకి అడుగుపెట్టాడు. చుట్టూ నిశ్శబ్దం. ఒక్కసారిగా దీపాలు ముసురుకోవడం మొదలయ్యాయి. గాలి గట్టిగా వీచింది. ఆలయంలో ఉన్న గంటలు స్వయంగా మోగిపోవడం మొదలయ్యాయి. ఇదేం జరుగుతోంది? ఎవరో ఉన్నారా? ఒకసారి చూస్తే తన సాయుడు నీడ కాదు, ఓ భయంకరమైన రూపం నేలమీద కదులుతోంది. అతని చేతులు గడగడలాడుతున్నాయి. అప్పుడే ఓ గంభీరమైన ఆగ్రహభరితమైన స్వరం ఆలయంలో మారుమోగింది. అహంకారమే నీ శిక్ష. భక్తిహీనులకు నా ఆలయంలో స్థానం లేదు. ఆ మాటలు వినగానే రవి కాళ్లకి బలమే లేకుండా పడిపోయాడు. అతని శరీరం దడదడలాడసాగింది. అప్పుడే అమ్మవారి విగ్రహం సజీవం అయినట్టుగా మెరిసింది. క్షమించండి అమ్మా, నా పొరపాటు అర్థమయ్యింది. ఓ క్షణంలోనే ఆలయం మళ్లీ ప్రశాంతమైంది. రవి మీద ఒక వెలుగు ప్రసరించింది. అమ్మవారి కృప అతనిపై పడింది. ఆ రోజు నుంచి రవి పూర్తిగా మారిపోయాడు. అహంకారాన్ని వదిలి భక్తితో జీవితం గడపడం ప్రారంభించాడు. అప్పటినుంచి అమ్మవారి ఆలయం ముందు ఎవరూ అహంకారంతో నిలబడ్డారా అంటే ఆ దేవతా శక్తి వారిని ఓ శిక్ష లేకుండా వదలదట.